భర్త అడ్డు తొలగించుకునేందుకు తన ప్రియుడితోటి కలిసి హత్యకు స్కెచ్ వేసిన భార్య చివరకు పోలీసులకు చిక్కి ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు మండలం లింగపురం గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి అనే వ్యక్తికి ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన శిల్పకు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లి అక్కడ పనిచేస్తున్న సుధీర్ తోటి సాయిన మాటలు అక్రమ సంబంధానికి దారితీసింది. భర్త ఈశ్వరరెడ్డికి అనుమానం రావడంతో శిల్ప తన ప్రియుడికి జరిగిన విషయాన్ని తెలిపింది. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఇరువురు కలిసి ఈశ్వరరెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నారు. అందుకని శిల్ప తన నగలను తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయలు సుపారీ గ్యాంగ్కు అప్పజెప్పారు. సుపారీ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న ఈశ్వరరెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. నిందితులను భార్య శిల్పపైన కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తిరుమలలో తిరునామాధరణ కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహిస్తుంది. గతంలో ఆగిన తిరునామాధరణను మళ్ళీ పునరుద్ధరణ చేసి భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిచేలా చర్యలు చేపట్టారు. టీటీడీ అధికారులు క్యూ లైన్లోకి వెళ్లే భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నీటిపైన 3 నామాలతోటి గోవిందుని దర్శించుకుంటున్నారు. ఇక తిరునామా కోసం నామకోపు ఎర్రసింధూరాన్ని వినియోగిస్తున్నారు. భక్తులు నామాలు పెట్టుకోవడంతో ఉత్సాహం చూపుతున్నారని శ్రీవారి సేవకులు అంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో ఆర్టీసీ కార్మికుల ధర్నా రాస్తారోకో కొనసాగుతుంది. కార్మికుల సమ్మెకు బీఎస్పీ, సిఐటియు ప్రజా సంఘాల నాయకుల మద్దతు తెలిపై ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షాద్నగర్ ఆర్టీసీ డిపోలో సమ్మె చేస్తున్న కార్మికులు సంఘీభావం తెలిపారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించిన కార్మికులు ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటంతో బస్టాండ్ నుంచి పరిగి రోడ్డు మీదుగా పట్టణంలోని ముఖ్య కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినదిస్తూ వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితోటి ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. బస్టాండ్ సమీపంలో ఎలాంటి ఉధృత పరిస్థితులకు తావు లేకుండా ఉండేందుకు పోలీసులను భారీగా మోహరించారు. వరంగల్ ఆర్టీసీ రీజన్ పరిధిలోని 9 డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని వరంగల్ జిల్లాలోని తన కూతురి స్వగ్రామం ముత్తిజీపేటకు తరలించారు. ముత్తిజీపేటకు భారీగా చేరుకుంటున్న ఆర్టీసీ కార్మికులు హన్మకొండ నుంచి ముత్తిజీపేట వెళ్లడానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి 3 బస్సులను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శంకర్గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కార్మికులు కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 3వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఆసిఫాబాద్ బస్టాండ్ ఎదుట తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన తెలుపుతూ ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, కార్మికులు ఎవరు కూడా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు కార్మికులను మనవిధులకు గురయ్యేలా చేస్తున్నాయని, అందుకే శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆరోపిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల జేఏసీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సమ్మెకు మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జి లక్ష్మారెడ్డి, బీసీ జేఏసీ నాయకులు సత్యరాజ్ గౌడ్ మద్దతుగా కార్మికులతోటి కలిసి ర్యాలీ నిర్వహించారు. అమరుడైన డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణలో అనేక ఉద్యోగులకు, వర్గాలకు హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని లక్ష్మారెడ్డి విమర్శించారు. గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తున్న స్పందన లేదని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు డిపో ఎదుట అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతోటి కలిసి ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. డిపో నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. కార్మికుల ఆత్మహత్యలకు పాల్పడక ముందే ప్రభుత్వ కార్మికులతోటి చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, అదేవిధంగా అమరుడైన మహేష్ గౌడ్ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 3 కార్మికులు ఆత్మహత్యకు పాల్పడి ఒకరు మృతి చెందారన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికులు మూడో రోజు సమ్మెను ఉధృతం చేశారు. డిపో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. కార్మికులకు న్యాయం చేయాలంటూ ఆత్మ బలిదానం చేసుకున్న కార్మికుడు శంకర్గౌడ్ మృతికి మౌనం పాటించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని నినాదాలు చేశారు. కార్మికుల సమ్మెకు భీమా ఆర్మీ రాష్ట్ర ప్రతినిధి సిద్ధు రావణ్ మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. దిల్సుఖ్ నగర్ డిపో వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. శంకర్గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. బస్సు డిపో ముందు కాకుండా రోడ్డు పక్కన నిరసన చేయాలని పోలీసులు తెలపడంతో ఇరువురు మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ డిపో ఎదుటే శంకర్గౌడ్ ఫోటోకు నివాళులు అర్పించారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి కోరుతున్నారు.